ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఏమన్నా తప్పుందా మాతాజీ? నేను మిమ్మల్ని శ్రద్ధనే చూశాను. పర్లేదు, ఓకే అమ్మా. నమస్తే, అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో ద్వితీయ పాదములో తృతీయ సూత్రంని నిన్న వర్ణించుకున్నాము. గోమాత సందర్భంలో మూడవ సూత్రం పయో అంబువత్ చేతత్రాపి. ఎలా గోమాత తన బిడ్డకి దుగ్ధపానం ఇవ్వాలనుకున్నప్పుడు ఆమె స్తన్యములో దుగ్ధం ప్రవహించినట్టులా పరమాత్ముడు కూడా సృష్టిని తన సంకల్ప శక్తితో చేస్తాడన్న ఉదాహరణ అక్కడిచ్చాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఏమని? గోమాతనే తన దూడకి పాలివ్వాలనుకున్నప్పుడు ఆ గోమాత యొక్క స్తన్యములో పాలు వచ్చినట్టుగా ఈ సృష్టి కూడా స్వయముగా రచింపబడుతుంది. దీనికి పరమాత్ముడు ఏమిటి, ఎందుకు కారణం, అలా ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దానికే గార్గి కూడా అడుగుతున్నప్పుడు యాజ్ఞవల్కుడు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ గడ్డి తిన్నంత మాత్రాన, అంటే ఆవు గ్రాసం తింటుంది, గడ్డి తిన్నంత మాత్రానే పాలు వస్తవి, అక్కడ చైతన్యకర్త యొక్క ప్రేరణ లేకపోతే గడ్డి ఏం తింటది? గడ్డిని ఎద్దు కూడా తింటది కదా. మరి ఎద్దు కూడా సంకల్పించుకోవచ్చు కదా, నేను గడ్డి తింటున్నాను, నా శరీరంలో క్షీరం తయారవ్వాలని. అంటే నిజముగా లోకమున ఉదాహరణ ఇస్తాం మనం, సంకల్ప శక్తితో ఇది జరుగుతుంది అని. కానీ నిజముగా ఆ గడ్డి గోమాత తింటే అది దుగ్ధముగా మారాలి అనే ఆ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని చైతన్యకర్త లేకుండా అది జరగడానికి లేదు అంటాడు. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. ప్రళయము కానీ కార్యరూప సృష్టి కానీ ఇది చైతన్యకర్త లేకుండా జరగడానికి వీలు లేదు. ఈ సృష్టికి స్వతంత్రముగా సృష్టి చేసుకోవడం, ప్రళయం అవ్వడము అనే సామర్థ్యం జడ పదార్థానికి లేదు. దీని వెనుక ఒక చైతన్య కర్త ఉన్నాడు అంటున్నాడు. అన్యత్ర భావాచన త్రినాదివత్. లోకమున మనం చూస్తున్నాం ఏంటి? ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి తిన్నటువంటి భోజనమే మాత తింటుంది ఇంట్లో. కొన్ని ఔషధ గుణాలతో కూడుకున్నవి నియమాలు పెద్దవాళ్ళు చెబుతారు, కాదనడానికి వీలు లేదు. కానీ మాతా పితరులు ఇరువురు భుజిస్తున్నారు ఆహారములు. పాలు ఎక్కువ రావడానికి, ఆమె నడుముకి బలం రావడానికి కొన్ని ఔషధాలని మనం అధికంగా కొంచెం ఏకాగ్రత పెట్టి ఆమె భోజనంలో మార్పు తీసుకొస్తున్నాం. కానీ సామాన్య దుగ్ధపానము, నీళ్లు, కూరగాయలు తండ్రి కూడా భుజిస్తాడు, తల్లి కూడా భుజిస్తుంది. మరి తండ్రి కూడా బిడ్డను అంతే ప్రేమిస్తాడు, కానీ పాలు తండ్రి ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. తల్లియే ఇస్తుంది. అంటే దీని వెనుక ఒక
ఏంటి? శక్తివంతుడైన పరమాత్ముని యొక్క మర్యాద, పరమాత్ముని యొక్క వ్యవస్థ మనకు ఈ జగత్తున కనబడుతుంది అంటాడు. ఆ తర్వాత అభ్యుపగమే అప్య అర్థాభావాత్, సృష్టియే జరగనప్పుడు ప్రళయము కూడా స్వతంత్రముగా జరగడానికి వీలు లేదు. కార్యరూప జగత్తే స్వతంత్రంగా జరగట్లేదు. అలా జరగనప్పుడు ప్రళయము కూడా జరగడానికి వీలు లేదు అంట అని పురుషాశ్మవత్ ఇది చేత్ తథాపి అంటాడు. ఇప్పుడు ఒక పురుషునికి మార్గములో వెళ్ళేటప్పుడు కంటకం కుచ్చుకుంది. అంటే పురుషుడు అంటే మనమే కానివ్వండి, ఎవరైనా ఆ కంటకం కుచ్చుకున్నప్పుడు అతని చేతిలో, అతను పొలానికి వెళ్తున్నాడు అనుకోండి, అతని చేతిలో ఏముంటది? మీరు పొలానికి వెళ్ళేటప్పుడు భుజానికి ఏం వేసుకుంటాడు? గడ్డపారతో వెళ్తాడు. పారతో వెళ్తాడా వెళ్ళడా? ఇలా పార భుజానికి వేసుకుని వెళ్తాడు. అలాగే ఒక వృక్షమును నరకాలి అనుకుంటే చేతిలో ఏముంటది? గొడ్డలి ఉంటది. అంటే తన కాలుకి కంటకం ముళ్ళు గుచ్చుకుంది. మరి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అతని చేతిలో పార ఉంది, అతని చేతిలో గడ్డపార ఉంది, లేదా అతని చేతిలో గొడ్డలుంది. అతను ఆ కంటకమును తీయడానికి దేన్ని వెతుకుతాడు? సూదినే వెతుకుతాడు. అవునా? చేతిలో మిగతా పరిక్రమాలు ఉన్నప్పటికీ కూడా అతను దేన్ని వెతుకుతున్నాడు? సూదినే వెతుకుతున్నాడు. అంటే అతను ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నాకు దారిలో ముళ్ళు గుచ్చుకుంటదేమో, అప్పుడు నేను సూదిని తెచ్చుకోవాలేమో అని ఆలోచించుకుంటూ వచ్చాడా, లేదా కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చిందా? ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. అర్థమైందా? అతనికి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ముళ్ళు కుచ్చుకుంటదేమో, సూది పెట్టుకోవాలన్న జ్ఞానం లేకుండా పోవచ్చు. కానీ అతనికి బాల్య దశలో కంటకం కుచ్చుకున్నప్పుడు వాళ్ళ తల్లియో నానమ్మనో ఎవరో ఆ కంటకాన్ని సూదితోనే తీయాలని చెప్పి ఉన్నారు. తీశారనే జ్ఞానం పిల్లవాడికి బాల్య దశలోనే సంస్కార రూపంలో చెప్పారు ఉంది. అంటే ఆ జ్ఞానము అతని మేధస్సున స్థిరపడి ఉంది. ఏంటి? పువ్వులు అల్లాలి అంటే దారం తెచ్చుకోవాలి, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సూదితోనే తీయాలి, పొలానికి వెళ్ళేటప్పుడు భుజం మీద పొలానికి సంబంధించిన పనిముట్లను తీసుకొని వెళ్ళాలి, పాఠశాలకి వెళ్తున్నామంటే పాఠ్య పుస్తకాలను ఎంబడబెట్టుకొని వెళ్ళాలి, ఆడుకోవడానికి వెళ్తున్నామంటే ఆట వస్తువుల్ని ఎంబడబెట్టుకొని వెళ్ళాలి అనేది మనందరి మేధస్సులో బాల్య దశలోనే అమ్మమ్మనో నానమ్మనో పెద్దమ్మనో మనమ్మనో మేనత్తనో ఈ ఉపన్యాసాన్ని మనకి ఇచ్చారా, అనుసరించారా అనేది ఈ నాలెడ్జ్ అంతా మనకి పూర్వమే మన మేధస్సున ఉంది. ఏ పూర్వము? జన్మకి పూర్వము కాదు. ఇప్పుడు ఇక్కడ ముళ్ళు కుచ్చుకుంది. ఈయన ఇప్పుడు 50 ఏండ్లు ఉంటాడు. 50 ఏండ్లకి ముళ్ళు కుచ్చుకుంది. ఆయనకి బాల్య దశలో ముళ్ళు కుచ్చుకోకపోవచ్చు, కంటకం కుచ్చుకోలేదు. కానీ అతను ఏం చేశాడు? పెరుగుతున్న సమయంలో వాళ్ళ పక్కన ఆయన వెళ్ళేటప్పుడు దారిలో ఎవరు కంటకం కుచ్చుకుంటే స్త్రీలు ఆ కొంగు పిన్నుకున్నటువంటి దాన్ని తీసేసినట్టుగా చూసుంటాడు. అంటే పూర్వ జ్ఞానము వలన వర్తమానములో జరిగినటువంటి సమస్యని ఆయన ఏం చేసుకోగలిగాడు? పరిష్కరించుకోగలిగాడు. అర్థమైందా? పూర్వ జ్ఞానము వలన వర్తమాన సమస్యని పరిష్కరించుకోగలిగాడు. ఇప్పుడు శవాన్ని మోసుకుంటూ వెళ్తారు. దారి చాలా చిన్నది ఉంది. దారికి ఇటువైపు అటువైపు ముళ్ళ చెట్లు ఉన్నవి. ఒక్కొక్కసారి ఇలా గీటు పడుతుంది శవానికి. ఒక్కొక్క ముళ్ళు కూడా అందులో కుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అదే శవం మోస్తున్న మనకి ముళ్ళు గుచ్చుకోగానే మనము ఆ పాడని ఆపేస్తాం. ఎవరికైనా అందించి ముందు మన ముళ్ళుని తీసుకుంటాం.
మరి శవం ఎందుకు చెప్పట్లేదు అంటే అందులో చైతన్యకర్త లేడు. లేదు. చైతన్యకర్త ఎప్పుడు కూడా పూర్వ జ్ఞానము నుండి వర్తమాన జ్ఞానమును పరిష్కరించుకుంటాడు. అంటే వర్తమాన సమస్యను అతను ఏం చేస్తాడు, అతని జేబులో ముళ్ళు లేదు అంటే అతని జేబులో ముళ్ళు లేదు, అతని జేబులో సూది లేదు, కానీ దారిలో వెళ్ళేటప్పుడు కంటకం కుచ్చుకోగానే అతని మేధస్సు ఎటువైపు ఆకర్షింపబడింది, పూర్వజ్ఞానం ద్వారా తెలుస్తుంది. పూర్వజ్ఞానము ద్వారా అరే నాకు ఇక్కడ ఒక చిన్న సూది దొరికితే బాగుండు, ఈ నా కంటకాన్ని తీయాలంటే నాకు సూదియే కావాలంటే సూది దొరికే వరకు కుంటుకుంటూ గ్రామంలో కన్నా వస్తాడు, లేకపోతే అక్కడ నాటేస్తున్న మహిళల దగ్గర కన్నా వెళ్తాడు. కానీ మొత్తానికి అతని ప్రయత్నం అంతా దేని మీద ఉంది, కంటకం అనే బాధ నుండి తొలగింపబడాలి అంటే అతను దేన్ని ఆయుధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు, సూదిని. అటులనే ఈ పరమాత్ముడు జీవుల యొక్క పూర్వ కర్మలను ఆధారముగా చేసుకుని వర్తమానములో ఆ జీవులకు శరీరాదులను ప్రసాదిస్తున్నాడు. అంతేగాని విజయమ్మకు ఈ దేహం ఇవ్వాలి, ఈ తండ్రి గారికే పుట్టించాలి, ఇటువంటి భర్తనే ఇవ్వాలి, ఇంత ఐశ్వర్యం ఇవ్వాలని దేవుడే ముందు ఆలోచించలేదు. విజయమ్మ గారు చేసిన కర్మని బట్టి ఆ కర్మకు అనుకూలమైన ఫలాన్ని అతను ఏం చేశాడు గమనించుకోవాలి. ఇవాళ మనం పుణ్యకర్మలు చేసినాం అంటే ఇవాళ మనం మానవ జన్మకి భగవంతుడు రైట్ అని రాశాడు అనుకుంటారా చెప్పండి. ఇవాళ పుణ్యకర్మలు చేసినాం, ఇక మనకు మానవ జన్మ ఎస్ అది కూడా అన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, వీడు ఈ శరీరములో తుది శ్వాస వరకి ఏ కర్మలు చేస్తాడో, ఎటువంటి కర్మలు చేస్తాడో. ఇప్పుడు ఇవాళ మనం యజ్ఞం చేస్తాం, చాలా ఆకాశానికి మన యజ్ఞకుండములో ఉన్నటువంటి అగ్ని ధూమమంతా ఆకాశానికి చేరుకునేలాగా 100 కింటల నెయ్యి వేశాం. నెక్స్ట్ డే నుంచి ఒక గురువు ఉపదేశముతో యజ్ఞయాగాదుల యొక్క ప్రయత్నమును అక్కడ సమయాన్ని కాస్త తగ్గించి హింసారహితమైన యోగాభ్యాసాన్ని తీవ్రంగా ప్రయత్నించాం. అంటే ఇప్పుడు దేవుడు మీకు ఆ యజ్ఞం చేసినందుకు మానవ జన్మని డిసైడ్ చేస్తే మీరు ఆ డే తర్వాత మీరు చేసిన యోగాభ్యాసం యొక్క పుణ్యఫలం ఏమైతుంది? ఇవాళ మనం యజ్ఞం చేసినాం, 100 కింటల నెయ్యిని దారబోసి పెద్ద యాగం చేసినాం. ఇక దేవుడు డిసైడ్ అయిపోయిండు మీకు మానవ జన్మ ఇవ్వాలని. మీరు నెక్స్ట్ డే వేరే గురువు ద్వారా ఉపదేశము పొంది యజ్ఞయాగాదులని అగౌనంగా పెట్టుకుని యోగ రూప యజ్ఞాన్ని ప్రధానంగా పెట్టుకుని మంచి సమాధి స్థితికి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి ఏ కర్మకు ఫలం ఇవ్వమంటారు చెప్పండి? ఏ కర్మకు ఫలం దాకా చేసినాక అప్పుడు డిసైడ్ అయింది, కానీ అది మధ్య ఇప్పుడు ఈ రోజుది అట్లా డివైడ్ ఉండదు అనుకుంటా. లాస్ట్ దాకా ఇంత ఎగ్జాంపుల్ ఇస్తే ఇంత చక్కగా వర్ణించేస్తున్నారే. మరి మనం అంటూ ఉంటాం కదా, దేవుడు ఏ జన్మకి ఆ జన్మ ఫలాలు ఇస్తే అయిపోతుంది కదా అని. అరే ఈ సోమవారం నాడు చేసిన యజ్ఞ ఫలమునే దీన్నే వద్దు, చివరి వరకు కాస్త దేవుడు పెండింగ్ పెట్టి సమాధి స్థితిని చేరుకున్నాక మరణ సమయంలో నిర్ణయించాలి. ఏది ఎక్కుంటే దానికి కదా భగవంతుడు వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్నటి వరకు మంచి ప్రవర్తకుడుగా ఉన్నాడు, చాలా మంచి పనులు చేశాడు, భార్యని కొట్టలే, బిడ్డల్ని బాగా తీర్చిదిద్దాడు, అన్నదమ్ములని మోసం చేయలే, ధర్మంగా జీవించాడు. అనుకోకుండా ఈ రోజు అతనికి ధనం మీద వ్యామోహం పెరిగింది, పరస్త్రీ మీద వ్యామోహం పెరిగింది, ఇక చెయ్యకూడని తప్పులన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అందుకనే మనకి ఈ రోజు కర్మకి మానవ జన్మ, ఈ కర్మకి దుష్ట జన్మ అని భగవంతుడు వెంట ఏమి డిసైడ్ చేయడు, అన్నింటినీ జాగ్రత్తగా సంచిలో వేస్తాడు. మనం ఎలా
కూరగాయలకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్లని వాడొద్దనుకుంటే ఒక కట్టె బాగా తీసుకెళ్ళి దాంట్లోనే అన్ని గుమ్మరించుకొని ఇంటికి వస్తామో, ఇక కూర డైరెక్ట్ గా వండేస్తారా? కట్టె బ్యాగ్ లో కొత్త కోడలికి మీరు చెప్పారు కూరగాయలు తెచ్చాను వండేయమ్మా అని. ఇప్పుడు కొత్త కోడలు ఆ కూరగాయలు తీసుకెళ్లి ఒక ఎల్త గంపలో పోసింది, కడిగింది, తీసుకుపోయి పెద్ద ముక్కుల్లో ఉడికిచ్చింది. దాన్ని మీరు చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారా లేదా ఏమంటారు? మీరు కూరగాయలు తెచ్చానమ్మా వండుమనే చెప్పారు, మీ కోడలు కూడా బుద్ధిమంతురాలు, తీసుకెళ్ళింది, అన్నిటిని ఒకసారి కడిగింది, అన్ని ఉడికిచ్చింది. అవి మీరు చెప్పిన పనే చేసింది కదా, మెచ్చుకుంటారా గునుక్కుంటారా? కొనుక్కుంటాం. ఏంది, మీరు చెప్పిన పనే చేసింది కదా ఆమె. తెలిసిన పని అయినా కానీ ఏ దానికి అది ఏం చేయలేదు కదా. ఇక్కడ మొండి భర్త ఉంటే తిట్లు కూడా పడతాం. పాపం అదంటే నిన్న మొన్న పెళ్లి చేసుకొని వచ్చింది, ఆమెకు అనుభవం లేదు, అత్తగా నువ్వేం చేసినావు నువ్వు మీరు అన్నారనుకో, అయ్యో అలసిపోయినా అండి. అలసిపోతే చెప్పాలి కదా, అన్ని విడివిడి చెయ్యమ్మ ముందు కూరగాయలని చెప్పి, అందులో ఏది పాలకూరనో ఏది తోటకూరనో ఏది బెండకాయనో నువ్వు చెప్పాల్సింది, తప్పు నీది అంట. అంటే సమర్థురాలు నాయకత్వం వహించే అత్తదే అక్కడ తప్పు అవుతుంది ఆ రోజు వంట ఇంట్లో ఏదైనా గడబడవుతాయి. అటులనే మనము కూడా ఈ మానవ జన్మలో అన్ని కర్మల్ని మనం ఏరుకుంటూ పోతున్నాం. పాపం భగవంతుడు సమర్థుడు గనక, తండ్రి గనక మనం అతన్ని షన్నో మిత్ర త్వమేవ మాత త్వమేవ పిత అన్నందుకు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, క్రిమి కీటకాది యోనిలోకి వెళ్ళే కర్మల్ని వేరుగా పెడతాడు, మానవ జన్మకు వచ్చే కర్మల్ని వేరుగా పెడతాడు, సత్పురుషులుగా పుట్టే కర్మల్ని రోజు రోజుకి వేరుగా కుక్కలు చేసి తుది శ్వాస వదిలేటప్పుడు ఏ కుప్ప పెద్దగా ఉందో ఆ కుప్పకు తగినట్టుగా యోనినిచ్చి, మళ్ళీ ఏదైతే పాపరూప కర్మ యోని ఉందో అంటే కొంచెం తక్కువలో ఉంది, పుణ్యకర్మ యోని కుప్ప ఎక్కువ ఉంది, అందుకే మానవ జన్మనో విద్వాంసుని జన్మనో ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు, ఈ పాప కుప్పల నుండి కూడా కొన్ని కర్మలు తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేస్తాడు. ఇచ్చింది మానవ జన్మ, కానీ మానవ జన్మ కుప్ప పెద్దగా ఉండే, పాప కర్మల కుప్ప చిన్నది ఉండే. అందుకేం చేశాడు, మానవ జన్మని ప్రసాదిస్తూ ఈ పాప కర్మలు ఉన్నటువంటి కుప్ప నుంచి కొన్ని పాప కర్మల్ని తీసి, అరే నీకు ఇక్కడ బుద్ధి సామర్థ్యం ఉంది, ఈ పాప కర్మల్ని కూడా కొంచెం అనుభవించు, అలాగే మానవ జన్మ కళ్యాణాన్ని కూడా పూర్తి చేసుకో అంటాడు. మనం ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము, పుణ్యకర్మలు చేస్తేనే మానవ జన్మ వచ్చింది, ఈ కష్టాలు ఎందుకు అనుకుంటాం. కాదు, మానవ జన్మకి అర్హతని సంపాదించుకున్నప్పటికి కూడా అక్కడ పాపకర్మ కుప్ప దీనికంటే తక్కువ ఉంది. ఒకవేళ పాపకర్మ కుప్ప ఎక్కువ ఉంది అనుకోండి, పాపకర్మ కుప్ప ఎక్కువ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడంటే పాపకర్మ కుప్పకు సంబంధించిన యోని ఇస్తాడు. ఇచ్చి మానవ జన్మలో పొందవలసిన పుణ్యకర్మ సుఖాన్ని ఈ పశు యోనిలో ఇవ్వడు, దీన్ని ఇట్లాగే పెండింగ్ పెడతాడు. అది కూడా మీరు తెలుసుకోండి. మానవ జన్మలో సువర్ణము ధనము ద్వారానో మిత్రుల ద్వారానో బుద్ధి ద్వారా లభించే ఈ ఐశ్వర్యాలని పశు యోనిలోకి వెళ్ళాక, నువ్వు ఇక్కడ కొన్ని పుణ్యకర్మలు చేసావరా, 60 మాత్రమే పాపకర్మలు చేసావని పశు యోని ఇచ్చి తీవ్ర బుద్ధిని ఇవ్వడము, పశు యోని ఇచ్చో బంగారం ఇవ్వడము చెయ్యడు. అర్థమైందా? ఉత్తమ పుణ్యకర్మలు ఎక్కువైనప్పుడు మానవ జన్మనిచ్చి ఇక్కడ బుద్ధి సామర్థ్యాన్ని ఇచ్చి బ్యాలెన్స్ గా కొన్ని పాప కర్మల్ని అనుభవించరా, పర్లేదు సామర్థ్యం ఉంది, ముందుకు నడువు, ఈ కుప్ప ఎప్పటి వరకు పెట్టుకుంటారా, కాస్త అనుభవించని చెప్తారు. అదే మన పాప కర్మ ఎక్కువ ఉందనుకోండి, ఐశ్వర్యవంతమైన పుణ్యకర్మలని పశుయోనిలోకి డైవర్ట్ చెయ్యడు. ఇది చేసేసుకో, ఇవి చేసుకో, మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు బ్యాలెన్స్ అయినప్పుడు ఈ ఐశ్వర్యోనిలోకి వెళ్దువులే అంటాడు. అందుకనే సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మానవ జన్మ లభించినంత మాత్రాన ప్రారబ్ధ దుఃఖం ఉండదేమో అనుకోవద్దు. ఇవాళ ఐశ్వర్యవంతులుగా పుట్టినంత మాత్రాన ఇక నాకు నేను ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నానో, ఎంత గొప్పదానిగా ఉన్నానో, ఎన్ని తప్పులు నా బుద్ధి ద్వారా దాచుకుంటున్నాను, సమర్థించుకుంటున్నాను, ఏది బయటపడతలేదు అని ఈ అహంకారముతో ఉన్నా కూడా రాబోయే జన్మలో దీనికి రెట్టింపు అనుభవిస్తాం. మనం సాక్షిభూతంగా ఉండకపోవచ్చు,
కానీ తప్పకుండా భగవంతుడు మాత్రం మన కర్మలకు సాక్షిభూతముగా ఉంటాడు. ఎందుకంటే చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనం సూదిని ఆశ్రయిస్తున్నాము. అటులనే చైతన్యకర్త పరమాత్ముడు కూడా కర్మ ఫలాలను ఆధారంగా చేసుకునే జీవునకు శరీరాదులను ప్రసాదిస్తున్నాడు. ఈ సృష్టి స్వతంత్రముగా లేదు, అలాగే జీవుడు కూడా స్వతంత్రముగా కర్మలు చెయ్యగలుగుతాడు, అది కూడా మానవ జన్మలోనే. కానీ కర్మ ఫలములు అనుభవించడములో జీవుడు ఎప్పుడు కూడా పరతంత్రుడే అంటాడు అని అంగిత్వానుపపత్తేశ్చ. పరమాత్ముడికి శక్తి ఉంది కదా అని అతను తన శక్తిని ఎప్పుడు కూడా అల్పుడైన జీవుడి మీద అన్యాయముగా ఉపయోగించడు. అది గుర్తుపెట్టుకోండి. పరమాత్మునికి జీవునకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఏ జీవుడైనా, జాతికి సంబంధించిన జీవుడు కానివ్వండి, ఎవరైనా సరే అల్పుడు మీద తన సామర్థ్యాన్ని ప్రయోగిస్తారు. కానీ భగవంతుడు మాత్రం బల పరాక్రమ శక్తివంతుడైనప్పటికీ కూడా సృష్టి రూప కార్యమునందు కానీ ప్రాణులకు శరీరాదులను ఇచ్చేటప్పుడు కానీ తన శక్తిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడు. జీవుడు చేసిన కర్మలను పట్టుకొనే ఇస్తాడు. అందుకనే ఆయన సృష్టి విషయములో కానీ, ప్రళయ విషయములో కానీ, వేద జ్ఞాన విషయములో కానీ, కర్మఫల ప్రదాత విషయములో కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మర్యాదలను ఉల్లంఘించలేదు. అన్యథాను మితౌచజ్య శక్తి వియోగాత్. మీరు చూడండి, పరమాత్ముని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉంది అంటే, మానవుడు మామిడి పండ్లని 12 నెలలు తింటాడు. కానీ పరమాత్మునికి తెలుసు మామిడి పండు యొక్క తత్వము, ఇది ఏ మాసములో ఏ ఋతువున తింటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సీతాఫలాలు కూడా 12 మాసములు వస్తున్నవి. కానీ పరమాత్మునికి తెలుసు పుష్పములు కానీ, ఆహార పదార్థములు కానీ, పప్పు ధాన్యములు కానీ ప్రతిది కూడా పరమాత్ముడు జీవాత్మ యొక్క శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పంటని మాసములతో ఋతువులతో విడదీశాడు. ఇవాళ మానవుడు ఏం చేశాడు? జిహ్వా చాపులుడు అయ్యాడు, వ్యాపారి అయ్యాడు. విజ్ఞానముతో పరమాత్ముని యొక్క సృష్టినే విరుద్ధముగా ఉపయోగించుకొని ఏమవుతున్నాడు? ఆరోగ్యవంతుడు అవుతున్నాడా అంటే, మనకు బుద్ధి ఉంది, మనకి సామర్థ్యం ఉంది, మనకు చాలా విజ్ఞానం పెరిగింది. విజ్ఞానం పెరిగినప్పుడు మనం ఆరోగ్యంగా ముందుకెళ్ళాలి కదా. ఏది పడితే తిని, ఏది పడితే అది డెవలప్ చేసుకొని మరి ఆరోగ్యంగా ఉండాలి కదా. అది జరగట్లేదు. వైద్యులకే అంతు చిక్కట్లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన, ఐసీయూలో ఉంటున్న డాక్టర్స్ని అడిగితే, అమ్మ ఓపిక పట్టు, దైవాన్ని స్మరించుకో, టెస్ట్లు అవుతున్నాయి అంటారు. డాక్టర్లకే అందుబాటులో లేని బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చింది. అంటే ముందు చాలా మంది ఆ వ్యాధితో చనిపోయిన తర్వాత ఆ వ్యాధి కణాలని స్టోరేజ్ చేసుకుని దీనికి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలో అప్పుడు వాళ్ళు పరిశోధన చేసి అప్పుడు ఆ మెడిసిన్ బయటకు వస్తుంది. అంటే ఆలోపు మనుషులు చనిపోవట్లేరా? ఆలోపు పశువులు చనిపోవట్లేరా? చనిపోతున్నారు. ఇదంతా కారణం మనం ఋతువులకు అనుకూలమైన ఆహార పదార్థాల ఉత్పత్తి చేసుకోవడం లేదు. ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు అన్ని తినేస్తుంది. ఒకప్పుడు రాత్రిపూట పెరిగే తినొద్దన్నారు, పెరుగు తింటేనే 100 రోగాలు అన్నారు. మరి ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చినా మామిడి పండ్లు తింటాం, శ్రావణంలోనే సీతాఫలాలు తింటాం. 24 రోజులు అంటే 24 hours 360 days తింటూనే ఉంటాం. అయినా తనివి తీరుతుందా అంటే మళ్ళీ మనకు తృప్తి లేదు. వ్యాధులు వచ్చినా దేవుణ్ణే తిడతాం, బంగారం పెరిగినా దేవుణ్ణే తిడతాం, బంగారం తగ్గినా దేవుణ్ణే తిడతాం, భూమి ధరలు పెరిగినా దేవుణ్ణే తిడతాం, భూమి ధరలు తగ్గినా దేవుణ్ణే తిడతాం. మనకు ఈ ప్రపంచములో బాగా తిట్టిన, స్పందించని వాడు ఎవరైనా, రివర్స్ కొట్టని వాడు ఎవరైనా ఉన్నారా అంటే పరమాత్ముడే. అందుకే అందరం దేవుణ్ణి పట్టుకుంటాం. తర్వాత
విప్రతిషేధాచ్చ సమంజసం. అంటే ఈ శృతులు స్మృతుల్లో పరమాత్మని తత్వము ఎక్కడా నిందింపబడలేదు. పరమాత్ముడు సమర్థుడు గనక ఈ సృష్టిని తనకు అనుకూలంగా రచించాడు. జీవుని ఇబ్బంది పెట్టడానికి రచించినట్టుగా ఈ సృష్టి ఎక్కడ కూడా శాస్త్రములు చెప్పడం లేదు గనక పరమాత్ముని యొక్క చైతన్య తత్వాన్ని, పరమాత్ముని యొక్క బల పరాక్రమ శక్తులని మనం ఈ సృష్టిలో చూడాలి. కర్మ ఫలాల యందు చూడు. అంతేకాని సృష్టి స్వతంత్రమని, ప్రళయమన్నా స్వతంత్రంగా ఉండొచ్చు కదా అని, లేదా జీవుడే స్వయముగా చేసుకుంటున్నాడనో, లేదా జీవుణ్ణి పరమాత్ముడు విలాసాల కొరకు తన సామర్థ్య ప్రదర్శన కొరకు కష్టపెడుతున్నాడని ఈ భ్రమలో మాత్రం మానవుడు ఉండడానికి లేదు అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠ